అప్పటికి ఐ థింక్ విల్ హ్యావ్ ఆల్ క్యాబిన్స్. ఐ థింక్ బిల్డింగ్ అప్పుడు రెనోవేట్ అయిపోతుంది. మీరు ఆఫీస్కి వచ్చేటప్పుడు మీకు అంటే ఫస్ట్ డే మీకు మేము టీషర్ట్స్ ఇచ్చేస్తాం. సో 5 or 6 ఇచ్చేస్తాం. సో మీరు ఎప్పుడు యూనిఫామ్ ఇస్తాం. సో ఇన్స్టో దాట్ మీరు ప్రాపర్గా షూ వేసుకొని రావడం. ఇప్పుడు అబ్బాయిలు అయితే షేవ్ చేసుకోండి ప్రాపర్గా. ఓకే, స్టార్ట్ లైక్ వాట్ నాట్. ఓకే, సో ఇప్పుడు దాకా అయిపోయింది. మనం స్టార్ట్ యువర్ న్యూ లైఫ్. మీరు ఎంత కష్టపడి పని చేస్తే కంపెనీ కోసం, కంపెనీ అంతకన్నా మీ బడ్జెట్ మిమ్మల్ని కూడా చూసుకుంటుంది. ఇంకా కొత్తగా ఉండే వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఇంకా ఏంటంటే 60 or 260 మెంబర్స్ మనకి అటెండ్ అయ్యారు. వాళ్ళల్లో మనం టీఎస్సీ తీసుకున్నాం. మిగతా ఒక 10 మెంబర్స్ మనం ఎస్కార్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసాం. వాళ్ళు ఎస్కార్ట్ కూడా 20 మందిలో 10 మందిని తీసుకుంటున్నారు. దాదాపు 50 మందికి అడ్వైజ్ చేసాం. లైక్ మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం తక్కువ ఉంది, ఒక 2 months స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్ చేస్తే. సో ఆ 50 మందిలో ఎక్స్పెక్ట్ అయితే 30 మెంబర్స్ మనకి బై ఫిబ్రవరి జాయిన్ అవుతారు. మేము మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక డ్రైవ్ పెడతాం. అంటే మన 27 నుంచి మనం ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి కదా, ఇంకొక 1 week మళ్ళీ డ్రైవ్ పెడితే ఇంకా మోటివ్ అంటే మేబీ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల. కమ్యూనికేషన్ గ్యాప్ ఏ మేరకు ఉందంటే మా ఊర్లో ఉన్న చదువుకున్న వాళ్ళు కూడా దే ఇస్ నాట్ రీచ్ ప్రాపర్లీ. మా ఊర్లో ఉన్న వాళ్ళకి చాలా మంది. సో దట్ ఇస్ ఎ కమ్యూనికేషన్ గ్యాప్. మీరు కూడా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరైనా చెప్పండి. కంపెనీ గురించి అంటే ఆల్రెడీ మీరు తెలుసుకో ఉంటారు. 2014లో మనం స్టార్ట్అప్ ఇలా స్టార్ట్ చేసాము. ఇద్దరితో స్టార్ట్ చేసాము. నేను మా బ్రదర్ ఫౌండర్, కంపెనీ ఫౌండ్ చేశారు. నేను ఆపరేషన్స్ టేక్ కేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మేము అక్కడ 40 మెంబర్స్, మిగతా మాకు పార్ట్ టైం చేసేవాళ్ళు, ఫ్రీలాన్సర్గా చేసేవాళ్ళు, వరల్డ్ మనం 6 కంట్రీస్లో కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. ఎవ్రీ ఇయర్ ఒక 5 కంట్రీల్లో మనం కంపెనీ కొత్తగా రిజిస్టర్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. 100 కంట్రీస్లో చేయాలని మన టార్గెట్. ఇక్కడ వచ్చి 3000 మందికి మనం ఉపాధి కల్పించే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ ఈ సెంటర్ వచ్చి 220 మంది మ్యాక్సిమం కెపాసిటీ. ఓకే, ఒకవేళ ఇది మనకి జనరల్ షిఫ్ట్ అంతమంది ఒకేసారి పట్టరు కాబట్టి మనం 3 షిఫ్ట్లు వేసుకుంటున్నాం. జనరల్గా అయితే మనకి పెద్ద రిక్వైర్మెంట్ ఉండదు, కానీ అంతమంది ఒకేసారి పని చేసుకోలేం కాబట్టి మనం 3 రొటేషన్ షిఫ్ట్ చేస్తాం. హైలీ సెక్యూర్డ్ ఏరియాలా చేస్తాం. మీరు చూసారంటే వీఆర్ ఆల్మోస్ట్ డిప్లాయింగ్ 10 సెక్యూరిటీ ఎస్కార్ట్స్. అంటే 100% సెక్యూర్గా ఉంటుంది ఇక్కడ, అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ ఎవరికైనా పర్సనల్ కానీ. సో మొత్తం సీసీ కెమెరాలు కానీ అన్నీ ప్రాపర్గా ఇదిగా ఉంటుంది, మోస్ట్ సెక్యూరిటీ. ఇంకా మీకు చెప్పినట్టుగా అందరికీ అదే, ఏ జాబ్ అయినా 6 months రివ్యూ ఉంటుంది. రివ్యూలో డెఫినెట్లీ దాని లిటిల్ హైక్ మీరు ప్రాపర్గా చేస్తే ఇంకా భవిష్యత్తు. ఇక్కడ మన దాంట్లో 6000కి 7000 చేయరు కూడా 1.5 yearకి 22,000 30,000 తీసుకునే ఎంప్లాయీస్ ఉన్నారు. అమ్మాయి కానీ వాళ్ళందరూ తీసుకునే వాళ్ళు. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్ డెఫినెట్లీ దేర్ ఇస్ లైక్, ఎందుకంటే ఇక్కడ మీకు డైరెక్ట్గా ఓనర్షిప్తో మేము ఓనర్స్ డైరెక్ట్ మాకు యాక్సెస్ ఉంటుంది. మీరు ప్రాపర్ పని చేస్తున్నారంటే మేము మిమ్మల్ని వదులుకోము ఇటువంటి పరిస్థితుల్లో. ఓకే, ఎందుకంటే ఇంకా ఇక్కడ ఏంటంటే మన కాంపిటేటివ్ మేము వచ్చే ప్రైస్ అదే శాలరీ కానీ అది మీకు ఇంకెక్కడ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో ఉండదాం. అంటే అలా పే చేస్తాం మీలో వర్క్ ఉంటే. మేము ఒకే రోజులో ఇన్ని డిసైడ్ చేయలేం కదా. మీరు సిస్టమ్ వర్క్ చేయాలి, రావాలి, మీ యాటిట్యూడ్ కానీ మీరు ఎట్లా వర్కింగ్ అవర్స్ ఎలా వస్తున్నారు షార్ప్గా ఇవన్నీ చూస్తాము. చూసి మీకు మంచి ఉంటుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు ఎవరైతే ఇంకా పెండింగ్ ఉన్న ఎస్కార్ట్ పీపుల్ అదర్ ఇంకా కొంచెం టీఎస్సీ వచ్చున్నారు కదా, వాళ్ళు వరకు వెయిట్ చేసి మీరు ఆఫర్ లెటర్ కలెక్ట్ చేసుకున్న వరకు యూ క్యాన్ లీవ్ ఫర్ ద డే. 27th విల్ మీట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.